హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే అల్గోరిథం మీడ్ పాయింట్ లైన్ అల్గోరిథం. మనకి మీడ్ పాయింట్లో 2 టైప్స్ ఆఫ్ అల్గోరిథమ్స్ ఉన్నాయి. దట్ ఈస్ మీడ్ పాయింట్ లైన్ అల్గోరిథం అండ్ మీడ్ పాయింట్ సర్కిల్ అల్గోరిథం. సో ఎవరైతే మన ఛానల్లో ఇది ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియో మీకు ఆటో జనరేటెడ్ వాయిస్ వస్తే కనుక ప్లీజ్ అక్కడ మీరు ప్లే చేసే వీడియో పైన సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్స్ ఆప్షన్లో ఆడియో ట్రాక్ అనే ఆప్షన్ మీరు ఒరిజినల్ కింద చేంజ్ చేస్తే ఎంటైర్ మన ఛానల్ నుంచి మొత్తం వీడియోస్ అన్నీ నా ఒరిజినల్ వాయిస్తో వస్తాయి. లేకపోతే అది ఆటో జనరేటెడ్ వాయిస్లోకి తీసుకుంటుంది. మీరు వన్స్ చేంజ్ చేస్తే అది ఇంకా కంప్లీట్గా అన్ని వీడియోస్కి అప్లికబుల్ అవుతుంది. సో కమింగ్ టు ది టాపిక్, మిడ్ పాయింట్ లైన్ అల్గోరిథం అనేది మనం ఒక లైన్ డ్రా చేయడానికి కొన్ని పాయింట్స్ని బేస్ చేసుకుని లైన్ డ్రా చేయడానికి మనం లైన్ డ్రాయింగ్ అల్గోరిథమ్స్ యూస్ చేస్తున్నాం. అందులో డిడిఏ అల్గోరిథం చూసాం, బ్రిష్మాన్స్ అల్గోరిథం చూసాం. సో అలా నెక్స్ట్ మనం ఇప్పుడు చెప్పుకోబోయేది మిడ్ పాయింట్ లైన్ అల్గోరిథం. ఈ మిడ్ పాయింట్ లైన్ అల్గోరిథం ఏంటి అంటే ఇట్ ఈస్ వెరీ ఎఫిషియంట్ రాస్టరైజేషన్ అల్గోరిథం ఇన్ కంప్యూటర్ గ్రాఫిక్స్. సో ఇక్కడ పిక్సెల్స్ని డిటర్మైన్ చేసుకుంటూ అప్రాక్సిమేట్గా మనం స్ట్రైట్ లైన్ అనేది 2 పాయింట్స్ మధ్యలో ఇంటీజర్ అర్థమెటిక్ని బేస్ చేసుకుంటూ మనం ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేయడానికి ట్రై చేస్తాం ఇన్ మిడ్ పాయింట్ లైన్ అల్గోరిథం. సో ఇక్కడ కూడా మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్, ఇంటీజర్ అర్థమెటిక్ సేమ్ యాజ్ ప్రీవియస్ అల్గోరిథం లానే ఇంటీజర్ అర్థమెటిక్ మీద మనం బేస్ చేసుకుని స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేస్తాం. సో ఇక్కడ జస్ట్ ఇట్ ఈస్ ఎ వేరియేషన్ ఆఫ్ ద బ్రిష్మాన్ లైన్ అల్గోరిథం. బికాస్ ఇప్పుడే చెప్పుకున్నాం ఇంటీజర్ అర్థమెటిక్ సేమ్ ఇదే అల్గోరిథంలో మనం యూటిలైజ్ చేస్తాం. సేమ్ అలానే ఇక్కడ కూడా మనం ఇదే అల్గోరిథంని యూటిలైజ్ చేస్తున్నాం. దట్ ఈస్ ఇంటీజర్ అర్థమెటిక్ అనే ఆపరేషన్ని మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇది ఒక చిన్న వేరియేషన్. సేమ్ మనం ఈ అల్గోరిథం ఎలా అయితే తీసుకుంటున్నామో అదే టైప్లో మిడ్ పాయింట్ లైన్ అల్గోరిథం కూడా ఉంటుంది. బట్ లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది. ఫార్ములాస్లో మనకి కంపల్సరీ చేంజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్లోప్ 0 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అనేది నేను స్లోప్ని బేస్ చేసుకుంటున్నప్పుడు దీంట్లో మనం ఫాలో అవ్వాల్సిన ఆపరేషన్స్ ఏంటి? 1 by 1 ఇన్పుట్ ద 2 ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది లైన్. డెఫినెట్గా మనకి ఇచ్చేటప్పుడు క్వశ్చన్లో 2 ఎండ్ పాయింట్స్ ఇస్తారు. నేను ప్రీవియస్ క్వశ్చన్ ఏదైతే ఎగ్జాంపుల్ తీసుకున్నానో అదే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇచ్చిన నెంబర్ x0 y0 కింద తీసుకుంటున్నాం అండ్ నెక్స్ట్ ఇచ్చిన నెంబర్ x1 y1 కింద తీసుకుంటున్నాం. లేదు మనం x1 y1 x2 y2 ఎలా అయినా మీరు తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ x0 ఈజ్ లెస్ దాన్ x1 అనేది మనం ఇక్కడ తీసుకునే కొత్త పాయింట్. అండ్ ఇట్ ఈస్ క్యాలిక్యులేట్ ద డిఫరెన్సెస్. ఇక్కడ 2 పాయింట్స్ని బేస్ చేసుకుని మనం డెల్టా ఎక్స్ అండ్ డెల్టా వై 2 థింగ్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. డెల్టా ఎక్స్ వచ్చేసరికి x1 మైనస్ x0, డెల్టా వై వచ్చేసరికి y1 మైనస్ y0. అంటే సెకండ్ ఇచ్చిన నెంబర్లోంచి ఫస్ట్ ఇచ్చిన నెంబర్ వాల్యూని మైనస్ చేస్తున్నాం. అండ్ వన్స్ మన దగ్గర డెల్టా ఎక్స్ డెల్టా వై తీసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఇనీషియలైజ్ చేసుకుంటున్నాం. x0 y0ని ఒక ప్లాట్ కింద, అంటే మనం ఏదైతే గ్రాఫ్ తీసుకుంటున్నామో ఆ గ్రాఫ్లో ఒక స్టార్టింగ్ పాయింట్ అనేది మనం ఇనీషియలైజ్ చేసుకుంటాం. వన్స్ ఇనీషియలైజ్ చేసుకున్న తర్వాత ఇనీషియల్ డిసిషన్ పారామీటర్, అంటే ఫస్ట్ మనం ఇనీషియల్ చేసుకున్న దానికి ఇనీషియల్ డిసిషన్ పారామీటర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దాని యొక్క ఫార్ములా వచ్చేసరికి ఇక్కడ ఇనీషియల్ డి అనేది 2 డెల్టా వై మైనస్ డెల్టా ఎక్స్ అండ్ ఇంక్రిమెంట్ ఫర్ నార్త్ ఈస్ట్ అని చెప్తున్నాం. సో ఇంక్రిమెంట్ ఫర్ నార్త్ ఈస్ట్ అనేసరికి మీరు దాన్ని డెల్టా డి కింద మెన్షన్ చేసుకోవచ్చు. దాని యొక్క ఫార్ములా వచ్చేసరికి 2 ఇంటూ డెల్టా వై మైనస్ డెల్టా ఎక్స్. డెల్టా వై మైనస్ డెల్టా ఎక్స్ అనేది కామన్గా తీసుకుంటున్నాం. దిస్ ఈజ్ డెల్టా డి. ఓకే, సో నెక్స్ట్ అగైన్ సేమ్ మనం ప్రీవియస్ అల్గోరిథమ్స్ లాగానే 2 కేసెస్ ఉంటాయి. దట్ ఈస్ కేస్ 1 అండ్ కేస్ 2. డి ఈజ్ లెస్ దాన్ 0 అండ్ డి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. డి ఈజ్ లెస్ దాన్ 0లో ఈ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం అండ్ డి ఈజ్ గ్రేటర్ దాన్ 0లో ఈ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తాం సేమ్ యాజ్ ప్రీవియస్ అల్గోరిథమ్. సో 2 పాయింట్స్ తీసుకుందాం. దట్ ఈస్ 20, 10 అండ్ 30, 18. సో అంటే మీరు ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేసి ఈ పాయింట్కి మీరు రీచ్ అవ్వాలి. సో స్టార్టింగ్ పాయింట్ అండ్ ద డెస్టినేషన్ పాయింట్. సో డెస్టినేషన్ పాయింట్ వచ్చే వరకు కూడా మీరు ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దట్ ఈస్ స్టెప్ 1. స్టెప్ 1లో మనం డెల్టా ఎక్స్ అండ్ డెల్టా వై క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ x0 y0 x1 y1. సో డెల్టా ఎక్స్ వచ్చేసరికి మనకి x1 మైనస్ x0, డెల్టా వై వచ్చేసరికి y1 మైనస్ y0. x1 మైనస్ x0 30 మైనస్ 20 దట్ ఈస్ 10 అండ్ y1 మైనస్ y0 18 మైనస్ 10 దట్ ఈస్ 8.
స్టెప్ 2 నెక్స్ట్ ఫస్ట్ అక్కడ మనం ఇనీషియల్ డిసిషన్ పారామీటర్ తీసుకుంటున్నాం, దట్ ఈస్ డిఐ కింద నేను రిప్రజెంట్ చేస్తున్నాను. సో డిఐ వచ్చేసరికి మనకి 2 ఇంటూ డెల్టా వై మైనస్ డెల్టా ఎక్స్, దట్ ఈస్ 2 ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డెల్టా వై 8 మైనస్ ద వాల్యూ ఆఫ్ డెల్టా ఎక్స్ 10. So 2 into 8 16 minus 10, that is the value of 6. So initial decision parameter value is 6. And the next one delta D. What is delta D? మనం నెక్స్ట్ చేంజ్ చేసుకునే ఇంక్రిమెంట్ ఫర్ నార్త్ ఈస్ట్ వాల్యూ వచ్చేసరికి డెల్టా డి. సో డెల్టా డి 2 ఇంటూ డెల్టా వై మైనస్ డెల్టా ఎక్స్, దట్ ఈస్ 2 ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డెల్టా వై 8 మైనస్ డెల్టా ఎక్స్ 10, that is 2 into minus 2, that is minus 4. So delta D value minus 4, ఇనీషియల్ డిసిషన్ పారామీటర్ వాల్యూ వచ్చేసరికి 6. సో ఇప్పుడు ఇక్కడ మనం కేసెస్ అనేవి చెక్ చేసుకోవాలి. కేసెస్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే డిఐ వాల్యూ వచ్చేసరికి 6, డెల్టా డి వాల్యూ వచ్చేసరికి -4. సో డిఐ ఈజ్ దట్ ఈస్ 6 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. 6 ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి మనం తీసుకున్న ప్రీవియస్ ఫార్ములాస్లో ఇక్కడ కేస్ 2 అనేది ఫాలో అవుతున్నాం. కేస్ 2లో నార్త్ ఈస్ట్ పిక్సెల్ ఈజ్ క్లోజర్ అప్డేట్. సో నార్మల్గా మనం జనరల్ డిసిషన్ పారామీటర్ తీసుకుంటాం. సో ఇక్కడ డి ఈక్వల్ టు డి ప్లస్ డెల్టా డి. వాట్ ఈస్ ద నార్త్ ఈస్ట్ వాల్యూ? దట్ ఈస్ డెల్టా డి. So x equal to x plus 1 and y equal to y plus 1. So here we are choosing the value case 2. di equal to, so first normal di equal to di plus delta d. X equal to x plus 1 and y equal to y plus 1. So this is మనం డెల్టా వాల్యూ న్యూ వాల్యూ క్రియేట్ చేసుకుంటాం. సో దట్ ఈస్ డిఐ. వాట్ అబౌట్ ప్రెజెంట్ డిఐ? 6 ప్లస్ డెల్టా డి. డెల్టా ఈజ్ -4. సో -4 6 -4 దట్ ఈస్ 2. కొత్తగా వచ్చిన మనకి డి వాల్యూ దట్ ఈస్ వాల్యూ ఈజ్ 2. వాట్ అబౌట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1? ప్రెజెంట్ ఎక్స్ ఈక్వల్ టు 20, ద నెక్స్ట్ వాల్యూ ప్లస్ 1 21 అండ్ వై ఈక్వల్ టు 10, ద నెక్స్ట్ వాల్యూ ఈజ్ 11. ఓకే, సో సేమ్ మనం టేబులర్ ఫార్మేట్ ప్రీవియస్గా బ్రష్మ్యాన్స్ లైన్ అల్గోరిథంలో ప్రీవియస్ దాంట్లో ఎలా అయితే మనం డ్రా చేసామో సేమ్ అలానే ఒక టేబుల్ అనేది డ్రా చేసుకోవాలి అప్ టు వీఆర్ రీచింగ్ ద డెస్టినేషన్ point. So that is the present di value and new di value, present xi plus 1 and yi plus 1. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం డిఐ వాల్యూ 6తో స్టార్ట్ చేస్తే మనకు వచ్చిన కొత్త డిఐ వాల్యూ 2. అక్కడ ప్రెజెంట్ xi plus 1 21 అండ్ ద నెక్స్ట్ వన్ 11. సో ఇక్కడ 2 అనేది నెక్స్ట్ డిఐకి అవుతుంది. ఓకే, 2 అనేది మళ్ళీ అగైన్ ఎలా ఉంది? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దట్ ఈస్ 22 12. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ వచ్చేసరికి మనం ఏం పెర్ఫామ్ చేయాలి? డి న్యూ డిఐ ఈక్వల్ టు డిఐ ప్లస్ డెల్టా డి. ఓకే, సో డిఐ వచ్చేసరికి మనకి ఏమవుతుంది? 2 డెల్టా డి -4, దట్ ఈస్ 2 -4, దట్ ఈస్ -2. సో న్యూ వాల్యూ -2 22 12 and the next value -2 is less than 0, that is case 1. What is case 1? మనం చూసిన ప్రీవియస్ ఫార్ములా కేస్ 1 d initial decision parameter plus 2 into delta y, not delta d, delta y. X equal to x plus 1, y is same as y. So again the new di equal to di plus 2 into delta y. What is di? -2 plus 2 into మనం ప్రీవియస్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు వచ్చిన డెల్టా వై వాల్యూ 18 minus 10, దట్ ఈస్ 8. ఓకే, సో దట్ ఈస్ 2 into 8 -2 plus 2 8 is 16, దట్ ఈస్ 14. ఓకే, సో ద వాల్యూ ఈజ్ 14 అండ్ ఇక్కడ ఓన్లీ మనం ఎక్స్ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తున్నాం, వై వాల్యూని ఇంక్రిమెంట్ చేయట్లేదు, సేమ్ యాజ్ బికాస్ ద డి న్యూ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 0. సో 23 12. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ 14 అనేది ప్రెజెంట్ వాల్యూ కింద తీసుకుంటున్నాం. అగైన్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, కేస్ 2ని అప్లికబుల్ చేస్తున్నాం. సో ఇలా మీరు వాల్యూస్ అనేవి వేసుకుంటూ వెళ్తే మనకి 24 13, నెక్స్ట్ ఈజ్ 10 అండ్ 6, అగైన్ 25 14 and the next one is 6 2 26 15 and the next one is 2, the value is -2 27 and again 15 because 16 and the next one is -2 is 14 28 same as 16
and the next one is 14, the value is 10, and the value is 29, and the value is 17, and the next one is 10, and the value is 6, 30, 18. So we are reaching the destination point xi plus 1 yi plus 1 30, 18. సో ఇక్కడ రీచ్ అయ్యేసరికి ద డి న్యూ ఐ వాల్యూ ఈజ్ 6. ఇది మనకి క్యాలిక్యులేట్ చేయాలి. డి న్యూ ఐ వాల్యూ ఈజ్ 6, దట్ ఈస్ ద క్యాలిక్యులేషన్. సో ఇక్కడ మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఫార్ములా అడగచ్చు. కేస్ 1, కేస్ 2 మనం మస్ట్ అండ్ షుడ్గా అన్ని అల్గోరిథమ్స్ గుర్తుపెట్టుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే. నార్మల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయితే ఏమిటంటే మీకు ఇలా 2 పాయింట్స్ ఇచ్చి ఆ 2 పాయింట్స్ మధ్యలో క్యాలిక్యులేషన్ చేయమని అడుగుతారు. దట్ ఈస్ ద మిడ్ పాయింట్ లైన్ అల్గోరిథం. నెక్స్ట్ అల్గోరిథం నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.